హే గైస్, ఇవాళ మనం ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అంటే చూద్దాం. ఎస్క్యూఎల్ ఫంక్షన్స్లో మనకి మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి అగ్రిగేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్. సో ఈరోజు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే, సో మనకి ఏదైనా వాల్యూస్, సెట్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుని ఆ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి సింగిల్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది ఎక్కువ గ్రూప్ బై యూజ్ చేసుకొని మనం తీసుకున్న డేటాని సమ్మరైజ్ చేస్తుంది. సో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ వచ్చేసి కౌంట్, సమ్, యావరేజ్, మినిమం అండ్ మ్యాక్సిమం. సో కౌంట్ అంటే ఏంటంటే మనకి తీసుకున్న టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి అవన్నీ మనకి కౌంట్ అనేది ఇస్తుంది. సమ్ అంటే ఏంటంటే ఏదైనా మనం తీసుకున్నామంటే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్. సో స్టూడెంట్ యొక్క టోటల్ మార్క్స్ అన్ని టోటల్ చేసి మనకి రౌండ్ ఫిగర్గా సమ్ అనేది ఇస్తుంది. సో యావరేజ్, స్టూడెంట్ మార్క్స్ యొక్క యావరేజ్ ఇస్తుంది. మినిమం అంటే స్మాల్ వాల్యూ, మ్యాక్సిమం అంటే హైయెస్ట్ వాల్యూ. సో అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ కౌంట్ ఫంక్షన్ చూద్దాం. సెలెక్ట్ కౌంట్. మన హోల్ టేబుల్ని ఇలా మనం తీసుకుంటాం. సో మనం ఇక్కడ మనం తీసుకున్న టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్లో వచ్చేసి టోటల్ 13 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో మనకి ఇక్కడ టోటల్ అనేది కింద అవుట్పుట్లో చూపించింది. నెక్స్ట్ సమ్ ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది చూద్దాం. సో కౌంట్ ప్లస్లో మనం సమ్ యూజ్ చేసుకుంటాం. సమ్ మనకి టేబుల్ ఉంది కాబట్టి ఓన్లీ శాలరీ కావాలి కాబట్టి శాలరీ మనం మొత్తం టోటల్ శాలరీ నుంచి సమ్ అనేది కావాలి టేబుల్ నేమ్. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి 13 మెంబర్స్ యొక్క టోటల్ శాలరీ వచ్చేసి ఇంత ఉందని చెప్పి మనకి ఇక్కడ టోటల్ శాలరీ అనేది ఇక్కడ చూపించింది. నెక్స్ట్ యావరేజ్ శాలరీ అనేది చూద్దాం. మన తీసుకున్న శాలరీ యొక్క యావరేజ్ షార్ట్ కట్ వచ్చేసి ఏవీజీ శాలరీ. సో ఇక్కడ మనం యావరేజ్ శాలరీ సో 13 మనకి టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ యొక్క శాలరీని టోటల్ చేసి దాని యొక్క యావరేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ మనకున్న ఎంప్లాయీస్లో హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉందో చూద్దాం. హైయెస్ట్ అంటే మ్యాక్సిమము, మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ శాలరీ అంటున్నాం కాబట్టి హైయెస్ట్ శాలరీ ఎగ్జిక్యూట్ చేసేది. సో ఇక్కడ హైయెస్ట్ శాలరీ వచ్చేసి మనకి 57,000 అనేది మనకి టోటల్ టేబుల్లో హైయెస్ట్ శాలరీ. ఇప్పుడు లోయెస్ట్ శాలరీ ఎవరికొందో చూద్దాం. లోయెస్ట్ శాలరీ అంటే మినిమం ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. హైయెస్ట్ ప్లేస్లో లోయెస్ట్. సో ఇప్పుడు టేబుల్లో మనకి లోయెస్ట్ శాలరీ ఎవరికి ఉందో వాళ్ళని ఎంత ఉందో చెక్ చేద్దాం. సో మనకి లోయెస్ట్ శాలరీ వచ్చేసి 30,000 అన్నమాట. నెక్స్ట్ అలాగే
డిపార్ట్మెంట్స్ అనేది తీసుకున్నాం కదా మనం, ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అలాగా. సో డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో దాన్ని కౌంట్ అనేది చెక్ చేద్దాం. సెలెక్ట్ డీటెయిల్ డిపార్ట్మెంట్. సో మనకు కౌంట్ కదా, కౌంట్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి as number of employees. So I can check. నెక్స్ట్ జాయిన్. సో మనకు డిపార్ట్మెంట్స్ టేబుల్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి. సో నెక్స్ట్ మనం గ్రూప్ బై అనేది ఇక్కడ యూజ్ చేసుకున్నామంటే మనం తీసుకున్న డేటాను ఇది సమ్మరైజ్ చేసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్. సో ఇదేమొస్తుందంటే మనకి ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే దాన్ని మనకి ఇక్కడ కింద అవుట్పుట్. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, వచ్చేసరికి ఫినాన్స్లో 2, హెచ్ఆర్లో 3, ఐటీ డిపార్ట్మెంట్లో 5 మెంబర్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది మనకి ఇప్పుడు చూపించాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ ఎంత ఉన్నదో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ కౌంట్ స్పేస్లో యావరేజ్ యూజ్ చేసుకుంటాం. యావరేజ్ శాలరీ కదా మనకు కావాల్సింది, శాలరీ యాజ్ సో మనకు కావాల్సిన యావరేజ్ శాలరీ కదా, చెక్ చేద్దాం. సో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ అనేది మనకి ఇక్కడ కింద డిస్ప్లే చేయడం జరిగింది. ఫినాన్స్ యావరేజ్, హెచ్ఆర్, ఐటీ, మార్కెటింగ్ టోటల్ మొత్తం అన్నట్లకి యావరేజ్ శాలరీ. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ శాలరీ చూసాం కదా, ఇప్పుడు టోటల్ శాలరీ అనేది చూద్దాం. టోటల్ శాలరీ అంటే టోటల్ అంటే మనకి సమ్ కదా. ఇప్పుడు యావరేజ్ ప్లేస్లో సమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ టోటల్ శాలరీ. సో రిమైనింగ్ క్వరీ అంతా సేమ్. మనకి ఇక్కడ ఫంక్షన్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఫినాన్స్లో ఉన్న వాళ్ళ టోటల్ శాలరీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ శాలరీ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ యొక్క టోటల్ శాలరీస్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ స్టేటస్ని బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ యాక్టివ్లో ఉన్నారో చెక్ చేసుకుందాం. సో ఇది సెలెక్ట్, మనకు కావాల్సింది కౌంట్ కదా, కౌంట్ ఆఫ్ స్టాఫ్
యాజ్ యాక్టివ్ ఎంప్లాయీస్ కదా మనకు కావాల్సింది, యాక్టివ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ వేర్ కండిషన్ యూస్ చేస్తాం. వేర్ మనకి యాక్టివ్ స్టేటస్ 1 ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం డిస్ప్లే చేయమని అడుగుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి యాక్టివ్ స్టేటస్లో ఉన్న వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. అదే ఇప్పుడు యాక్టివ్ స్టేటస్ 0 ఇచ్చి ఎంతమంది ఉన్నారో క్లిక్ చేద్దాం. సో ఓన్లీ 2 మెంబర్స్. యాక్టివ్ స్టేటస్ 0 ఉన్న వాళ్ళు 2 మెంబర్స్ అండ్ యాక్టివ్ స్టేటస్ 1 ఉండే వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అండ్ ఇందులోనే ఒకేసారి మ్యాక్సిమం ఇప్పుడు మనం సపరేట్గా చూసాం కదా. ఇందులో మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ అండ్ యావరేజ్ శాలరీ ఒకే డిపార్ట్మెంట్లో ఇవన్నీ ఉండేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, యావరేజ్ శాలరీ ఒకే టేబుల్లో డిస్ప్లే అయ్యేలా చూద్దాం. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ. సో మనకు మ్యాక్సిమం శాలరీ కదా, యాజ్ maximum salary. Next మనకు కావాల్సింది మినిమం శాలరీ కదా. అండ్ ఇంకోటి ఏమనుకున్నాం, యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ where department ID 3. సో మనకి డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ 3 తీసుకున్నాము. సో ఐటీ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ, అంటే డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ 3 ఎవరికి ఉందో వాళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ అండ్ యావరేజ్ శాలరీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మనకి డిపార్ట్మెంట్ 3 వచ్చేసరికి ఎవరున్నారో చూద్దాం ఒకసారి. సో డిపార్ట్మెంట్ 3 వచ్చేసరికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ అండ్ మినిమం శాలరీ అనేది మనకి ఒకే టేబుల్లో డిస్ప్లే అయింది. సో గైస్, లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అవి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.